నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల వివాదం మరో మలుపు తిరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని 700 మంది పైగా విద్యార్థులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఇక విద్యార్థులపై బీసీఐ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2026 బ్యాచ్ విద్యార్థుల బార్ ఎన్రోల్మెంట్ను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని బీసీఐ మొదట ప్రకటించింది. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు చైర్మన్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. విద్యార్థుల అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును గౌరవించాలని న్యాయవాదుల సంఘాలు కోరాయి. ఇక మానవ్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని, లేకపోతే అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా విద్యార్థులు శాంతియుతంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కును స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పూర్తిగా నల్సార్ యూనివర్సిటీకి సంబంధించి వార్తల్లో పూర్తిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు విద్యార్థులు అక్కడ డిమాండ్ ఏం చేస్తున్నారు? ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి వర్సెస్ నల్సార్ యూనివర్సిటీగా ప్రారంభమైనటువంటి ఎపిసోడ్ కొత్త మలుపులు తీసుకుంటుంది రవిచంద్ర. ముఖ్యంగా ఇటీవల జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో ఆ వీడియోలు చూసేందుకు తమకు సమయం లేదు, కోర్టు టైం చాలా విలువైందంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏదైతే నల్సార్ యూనివర్సిటీలో, హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీలో జరిగేటువంటి యానివర్సరీకి అయితే రెగ్యులర్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఏదైతే ఆందోళన నేపథ్యంలో జరిగినటువంటి లాఠీ చార్జ్ కానీ, బాష్పగోళాలు ప్రయోగించినటువంటి వీడియోలకు చూసేందుకు సమయం లేదంటూ సీజే వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనను వార్షికోత్సవానికి పిలవద్దంటూ కూడా నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఇంటర్నల్గా జరిగిన డిస్కషన్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి చీఫ్ జస్టిస్ స్పందించకముందే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే స్పందించింది. ఏదైతే 2026లో పాస్ అయ్యేటువంటి నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పాస్ అవుట్కు సంబంధించి ఏ స్టేట్ బార్ కౌన్సిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దంటూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితే ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. బీసీఐ చైర్మన్ మానవ్ కుమార్ మిశ్రా ఇదైతే ఈ సర్క్యులర్ను ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై ఇటు లీగల్ న్యాయవాదులతో పాటు ఆ పౌర సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ మిశ్రా అయితే తనకు సంబంధించినటువంటి సర్కిల్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే ఇదే అంశంపై సీజే సూర్యకాంత్ కూడా స్పందించడం జరిగింది. ఏదైతే విద్యార్థులు తనను కాలేజీకి రావద్దు అంటూ నల్సార్ యూనివర్సిటీకి రావద్దు అనేది విద్యార్థులకు తనకు సంబంధించిన అంశం అని, ఇందులో బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా సీజే స్పష్టం చేశారు. అయితే అంతటితో ఈ విషయం అయితే ఆగలేదు. ఇప్పుడు తాజాగా 700 మంది న్యాయవాదులు మెంబర్షిప్ ఉన్నటువంటి 3 జర్నలిస్టు యూనియన్స్ అయితే ఈ బీసీఐ చైర్మన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, దీంతోపాటు నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్, అకౌంటబిలిటీ అండ్ రైట్స్, అట్లాగే క్వేర్ లాయర్ అసోసియేషన్ అనే 3 అసోసియేషన్, మూడిట్లలో కలిపి 700 మంది అడ్వకేట్లు అయితే మెంబర్షిప్ కలిగి ఉన్నారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో జ్యుడిషియరీ సిస్టమ్ కూడా, అట్లాగే జడ్జిలు కానీ ఎవరైనా కూడా ఏదైతే రాజ్యాంగానికి అతీతులు కాదు. ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే అల్టిమేట్, అందులోనే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా వస్తుంది. అదే సమయంలో వారు విమర్శలకు అతీతులు కాదు అనేది కూడా ఈ అసోసియేషన్స్ అయితే పేర్కొనడం జరిగింది. సేమ్ టైం ఆయన రాజీనామా చేయాలి, రాజీనామా చేయకపోతే ఏదైతే బీసీఐ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆయన చైర్మన్ రాజీనామా చేయాలని కోరుతూ అవిశ్వాస తీర్మానం, మిగిలిన మెంబర్స్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రపోజ్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి నల్సార్ విద్యార్థులు వాళ్ళు లా స్టూడెంట్స్ ఏదైతే రెస్ట్రిక్షన్ విధంగా ఒక నిరంకుశ వ్యవస్థ పరంగా కూడా పూర్తిగా జ్యుడిషియరీ సిస్టమే ఈ విధంగా తయారైందనే దానికి బీసీఐ తీసుకున్న నిర్ణయం ఒక అద్దం పడుతుంది. అట్లాగే ఈ నిరంకుశ ధోరణి ఏదైతే బీసీఐ వివరించిందో ఇది న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా వారు చేసినటువంటి పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థలోనే రైట్ టు ఫ్రీడమ్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇంకా ఎవరు మాట్లాడతారు, భారతదేశంలో ఎవరిని మాట్లాడనిస్తారు అంటూ కూడా వాళ్ళైతే వ్యాఖ్యానించడం జరిగింది. నల్సార్
వర్సెస్ బీసీఐ ఇన్సిడెంట్ని ఉదాహరణగా తీసుకొని రేపు భవిష్యత్తులో కూడా ఎవరు న్యాయవాదులైనా మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాలి. ఇలా మాట్లాడినంత మాత్రాన వారి రిజిస్ట్రేషన్ ఏదైతే లా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆయా స్టేట్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలో నుంచి సిఓపి సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు ఆర్గ్యూ చేసే కోర్టులో వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంటుంది. సో ఏదైతే నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వాళ్ళ కెరియర్ని ఏదైతే జ్యుడిషియరీ సిస్టమ్ మనం ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో థర్డ్ పిల్లర్గా చెప్తున్నటువంటి జ్యుడిషియరీ సిస్టంలో వాళ్ళ కెరియర్ని నాశనం చేయడమే కాకుండా రాంగ్ మెసేజ్ వెళ్ళే విధంగా కూడా బీసీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అట్లాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా ఏదైతే బీసీఐ చైర్మన్ మిశ్రా రాజీనామా చేయాలి. ఇట్లాంటివి జరగకుండా కూడా బీసీఐ ఈ రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మార్చాలి. చట్టబద్ధత ఏంటి, బీసీఐ ఇలాంటి నిరంకుశ నిర్ణయాలు తీసుకోవడానికి బీసీఐకి ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, ఒకవేళ అలా అవకాశం ఉంటే కనుక దాన్ని వెంటనే మార్చాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇచ్చినటువంటి హామీ రైట్ టు ఫ్రీడమ్ ఉంది, దానికి సంబంధించి అడ్వకేట్లు కూడా దాన్ని వినియోగించుకోలేని పరిస్థితులలో ఉంటే భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్ మనగడ అసాధ్యం అనే అంశాన్ని కూడా ఈ 3 యూనియన్లు అయితే పేర్కొనడం జరిగింది. అడ్వకేట్లు కూడా భవిష్యత్తులో లా స్టూడెంట్స్ కానీ అడ్వకేట్స్ కానీ స్వేచ్ఛగా విమర్శించేటువంటి అవకాశం అండర్ కాన్స్టిట్యూషన్ పరిధిలోనే వాళ్ళు విమర్శించారు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. ఒక కాలేజీకి సంబంధించిన వార్షికోత్సవానికి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలుచుకోవాలనేది వాళ్ళ కాలేజీ ఇంటర్నల్ విషయము. దాంతోపాటు సీజే కూడా దాని మీద స్పందించడం జరిగింది. అది ఒక యూనివర్సిటీకి సంబంధించిన అంశం, వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు అది తనకు విద్యార్థులకు సంబంధించిన అంశము, ఇందులో బీసీఐ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా సీజీఐ వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీసీఐ దాన్ని స్టేట్మెంట్ అయితే వెనక్కి తీసుకున్నప్పటికీ ఆ సర్క్యులర్ని అదే సమయంలో బీసీఐ ఒక అడ్వైజ్ అయితే చేయడం జరిగింది. ఈ నిర్ణయానికి సంబంధించి నల్సార్ యూనివర్సిటీలో ఎవరెవరు అధ్యాపకులు అలాంటి ప్రపోజ్ చేశారు, స్టూడెంట్స్ ఎవరు అనే డాటాను కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా నల్సార్ యూనివర్సిటీని కోరిన నేపథ్యంలో ఇది కొత్త మలుపులు అయితే తిరుగుతుంది. ఇప్పటికే నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు బెంగళూరు యూనివర్సిటీ లా యూనివర్సిటీ స్టూడెంట్స్ మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు 700 మంది మెంబర్షిప్ కలిగినటువంటి 3 అడ్వకేట్స్ యూనియన్స్ కూడా సీజేఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తున్నాయి. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.